'పాగల్ వర్సెస్ కాదల్' 1 అవర్ 50 మినిట్స్ రన్ టైమ్‌తో ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది రెంట్‌కి. ఇక చూసాక నాకైతే యావరేజ్ అనిపించింది. క్యారెక్టరైజేషన్స్ అండ్ పెర్ఫార్మన్సెస్ బాగున్నాయి. కానీ మెయిన్ విషయాలే కొన్ని ఓవర్ ద టాప్‌గా ఉన్నాయి. కానీ ఒక ఫన్ మోడ్ అయితే క్రియేట్ అయింది సెకండ్ హాఫ్‌లో మెయిన్‌గా. స్టోరీ లైన్ కొంచెం 'నేను శైలజ' మూవీలా అనిపించింది సెకండ్ హాఫ్‌లో. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు కానీ 'బ్రహ్మాజీ' గారి దగ్గర ఒక 2, 3 డబుల్ మీనింగ్ డైలాగ్స్ వస్తాయి. 'శకలక శంకర్' గారి దగ్గర కూడా. విజువల్‌గా అడల్ట్ కంటెంట్ అయితే ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే రోడ్డుపై తాగేసి న్యూసెన్స్ చేస్తున్న ఒక వ్యక్తి అక్కడికొచ్చిన పోలీసులు 'శకలక శంకర్' గారు మరియు 'బ్రహ్మాజీ' గారికి ఆ న్యూసెన్స్ చేస్తున్నవాడి ఫ్రెండ్ అయిన హీరో 'కార్తీక్' స్టోరీ చెప్తారు. సరే మూవీ తీయాలి, స్టోరీ కావాలనే ప్యాషన్ ఉన్న పోలీసులిద్దరూ అప్పుడు ఆ కథలో ఏం తెలుసుకున్నారు? అసలు ఏం జరిగిందని అతను అలా తాగేసున్నాడన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. వన్స్ అగైన్ హైలైటింగ్ పెర్ఫార్మన్సెస్ చాలా బాగున్నాయి. హీరో 'విజయ్ శంకర్' గారి పెర్ఫార్మన్స్ బాగుంది. అలాగే 'సైకో' లాంటి హీరోయిన్ ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్. హీరోయిన్ కంటే ఎక్కువ బాగున్న హీరో చెల్లి రోల్‌లో చేసిన యాక్ట్రెస్. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. ఇక హీరోయిన్ అన్నగా చేసిన అతని రోల్. వీళ్ళ నలుగురు ఇంకా హీరో ఫ్రెండ్ ఎవరైతే స్టోరీ చెప్తున్నారో అతను. వీళ్ళ చుట్టూనే తిరుగుతుంది కదా! అందరి పెర్ఫార్మన్సెస్ కూడా బాగున్నాయి. ఇక 'బ్రహ్మాజీ' గారు అండ్ 'శకలక శంకర్' గారు గెస్ట్ అపియరెన్సెస్ అనుకోండి. స్టార్టింగ్‌లో ఎక్కువ కనిపిస్తారు. మళ్ళీ లాస్ట్‌లో ఉన్నంతలో బానే చేశారు. మళ్ళీ లాస్ట్ 'పాగల్ వెడ్స్ కాదల్' అంటూ సెకండ్ పార్ట్‌ని ఎంటర్‌టైన్‌మెంట్ కంటిన్యూస్ అంటూ అనౌన్స్ చేశారు. ఇక కాస్త ఫన్ క్రియేట్ అవ్వడం లైక్ ఈ అన్నా చెల్లెలకొచ్చిన సిట్యుయేషన్స్‌ని ఆ అన్నా చెల్లెలకి యూజ్ చేసి రివెంజ్ తీర్చుకోవడం. కాన్వర్సేషన్స్ ఇవి బాగున్నాయి. మ్యూజిక్ అంతేం అనిపించలేదు. ఎలివేట్ అయితే చేయలేదు. పాటలు పర్లేదు యావరేజ్. సినిమాటోగ్రఫీ కూడా పర్లేదనిపించింది. మైనస్ పాయింట్స్. లాజిక్స్ గోస్ ఫర్ ఎ టాస్. ప్రాక్టికల్‌గా అసలు ఇలా సైకోటిక్ బిహేవియర్ ఉన్న అమ్మాయిని హీరో ప్రేమించడం ఏంటి? అసలు ఏం చూసి ప్రేమించాలి? సరిగ్గా హీరో చెల్లి కూడా ఏం చూసి హీరోయిన్ వాళ్ళ అన్నయ్యని లవ్ చేసింది? హీరోయిన్ వాళ్ళ అన్నయ్య పార్క్‌లో మొబైల్స్ నేల కొట్టినందుకు వాళ్ళని కొడితే వాళ్ళేమో ఏమీ అనకపోవడం. తన వెహికల్‌ని తంతే తిరిగి ఓనర్ సారీ చెప్పడం. ఇలాంటి లాజిక్స్ ఉండవు. అలాగే లవ్ స్టోరీ అన్నారు కదా అని ఓ ఫీల్ గుడ్ సీన్స్ ఉంటాయి అనుకోకండి. అలా ఏముండవు. ఎంతకీ లవ్ స్టోరీ ముందుకు కదలని ఫీల్స్ వస్తాయి ఫస్ట్ హాఫ్‌లో. అసలు పోలీసులకు చెప్పే స్టోరీలో లవ్ స్టోరీ అసలు ఎటు వెళ్తుంది? మెయిన్ స్టోరీ ఏంటి అనే డౌటొచ్చింది. ప్రోగ్రెస్ అంతా కూడా సెకండ్ హాఫ్‌లోనే. అసలు ఏమంత స్టోరీ నడిచిందని ఇంటర్వల్‌లో అసలు దేనికోసం ఎక్సైట్ అవ్వాలనేలా ఉంది ఇంటర్వల్. ఇక 'బ్రహ్మాజీ' గారిని, 'శకలక శంకర్' గారిని పోస్టర్ వాల్యూ కోసం పెట్టారని తెలిసింది. ఎందుకంటే వాళ్ళకి సినిమా తీయడానికి కథ కావాలి అన్నట్టు కాకుండా, ఫ్లాష్ బ్యాక్ లాగా కాకుండా నార్మల్‌గా కూడా ఈ స్టోరీని చూపించినా సరిపోయింది. సో ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే లైట్ హార్టెడ్ కామెడీ అయితే ఉంది. సెకండ్ హాఫ్‌లో కొన్ని అన్నా చెల్లెళ్ళు, మరొక అన్నా చెల్లెళ్ళతో రివెంజ్ పాయింట్స్ లాంటివి పర్లేదు. బట్ ఫస్ట్ హాఫ్‌లో పెద్దగా ప్రోగ్రెస్ లేకపోవడం, కొంత ల్యాగ్ ఫీల్, లాజిక్స్ లేకపోవడం వీటి వల్ల ఓవరాల్‌గా యావరేజ్ అనిపించింది. డైరెక్టర్ అయితే కొత్తగానే సైకోటిక్ క్యారెక్టర్స్‌లో పెట్టి కొత్త రకమైన లవ్ స్టోరీ ట్రై చేద్దామని చేశారు. మంచి అటెంప్ట్‌నే. సో లైట్ హార్టెడ్ కామెడీ బట్ విత్ సమ్ లాగ్ అండ్ నో డీప్ లాజిక్ ఇన్వాల్వ్డ్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.5/5. మీకేమైనా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.